హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ వీడియోలో మేము క్యాంప్కి వచ్చున్నాం కదా. జనవరి 1 కోసం డిసెంబర్ 4 కల్లా మేము ఈవినింగ్ 4 కల్లా ఇక్కడికి వచ్చేసాము. అయితే ఇది ఇప్పుడు క్యాంపింగ్లో ఒక భాగం అన్నమాట. యాక్టివిటీస్లో ఒక భాగం ఇది. ఏంటి అది అంటే బోటింగ్ అన్నమాట. ఇది ఈ క్యాంప్ ఫైర్ అంటే ఇది నేమే క్యాంప్ ఫైర్ సర్కిల్ అన్నమాట. ఈ సైట్ నేమ్ ఇట్లాంటివి ఈ ఏరియాలో చాలా క్యాంపింగ్స్ ఉన్నాయి. దీని పేరు మేము తీసుకున్న దాని పేరు క్యాంప్ ఫైర్ సర్కిల్ అన్నమాట. ఇది ఎక్కడుంటుందంటే అవేరాహల్లి లేక్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న చిన్నదేం కాదు, ఇది చాలా పెద్ద లేక్ అన్నమాట. ఈ లేక్ నేమ్ వచ్చి అవేరాహల్లి. ఇది రామ్నగర అనే ఏరియాలో ఉంటుంది. బెంగళూరులో రామనగర అనే ఏరియాలో ఉంటుందన్నమాట. ఇది దాదాపు విలేజ్కి అంటే అవుట్కట్స్లో ఉంటుందన్నమాట. క్యాంపింగ్స్ అన్నీ అలాగే జరుగుతాయి. హిల్స్ అలా ఉండేలాగా, లేక్ వ్యూ ఉండేలాగా అలా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఫుల్గా ఇప్పుడు లోపల మనం బోటింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను వీలున్నంత వరకు ట్రై చేస్తాను షూట్ చేయడానికి. ఇప్పుడైతే అందరికీ ఇప్పుడు చూశారు కదా, జనమంతా వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే బోటింగ్ ఉంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనుకుంటాను. ఎందుకంటే నేచర్ చాలా బాగుంది, క్లైమేట్ బాగుంది, అట్మాస్ఫియర్ అయితే క్లియర్గా ఉంది, నీట్గా ఉంది. చుట్టూ ఉన్న హిల్స్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. దూరంగా ఒక కొండ మీద అయితే ఒక టెంపుల్ అయితే ఉంది. ఏం టెంపుల్ అనేది తెలియదు. దానికి మెట్లు అయితే లేవు, కానీ వే ఇచ్చున్నారు. ఎప్పుడన్నా సమ్మర్లో టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే కాళ్ళు అది మొత్తం బండ అనమాట, వాలుగా ఉంటుంది. అలాగే పట్టుకొని సైడ్లు వచ్చి మనకు ఐరన్ రాడ్ లాగా ఇచ్చుంటారు, దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. సో సమ్మర్లో వెళ్ళినప్పుడు కాళ్ళు కాలిపోతాయి కాబట్టి, రాయి కాబట్టి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. కాబట్టి మనకి చక్కగా వే అంతా కవర్ చేస్తూ పైన స్లాబ్ లాగా ఇచ్చారు. నేను దూరం నుంచి దాన్ని షూట్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని కూడా చూపిస్తాను. అలాగే లేక్ మొత్తం జర్నీ మొత్తం చూపిస్తాను. మీరు తప్పకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మంత్ అంతా మనము హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోవచ్చు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు. ఈ జనవరి అంటేనే హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ ప్రతి ఒక్కరూ, మనకి బంధువులే కాదు, మా ఫ్రెండ్సే కాదు, శత్రువులతో పాటు మనం అంటే పడని వాళ్ళకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాము, అలాగే ప్రపంచం కూడా బాగుంటుంది. ఈ చిన్న లైఫ్కి హ్యాపీగా ఉండి వెళ్ళిపోవచ్చు సంతోషంగా. అది నాకు చాలా ఇష్టము. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడైతే బోటింగ్ స్టార్ట్ అయిందనమాట. అందరూ స్టార్ట్ అవుతున్నారు. ఎక్కువ మంది అంటే 2 బోట్లని మిక్స్ చేసి ఎక్కువ మంది వెళ్తున్నారు, చూసారా? అదైతే అంటే కొంచెం భయం వేసింది, ఒంటరిగా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి బోటుల్లో వెళ్ళవచ్చు అనమాట. మేము కూడా అదే ప్రిఫర్ చేసాము. కానీ పిల్లలు మాత్రం వేరే బోట్లో వెళ్ళాలనుకుంటున్నారు. అదేంటంటే మామూలుగా దాన్ని ఏమంటారు అంటే కయాకింగ్ అంటారనమాట. అంటే వాళ్ళకి నడుపుకొని వాళ్ళే వచ్చేస్తారు. ఎక్కువ మంది వెళ్తున్న దాంట్లో మాత్రం వాళ్ళ మనిషి ఒకరు ఉంటారనమాట. గబక్కన మనకు భయం వేసినా పడిపోయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. ఇక్కడైతే జాకెట్స్ లాంటివి ఇస్తారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా దాన్ని నడుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలాంటిది మేము తీసుకోకుండా అది ముందు వెళ్తున్న ఒకటి వస్తుంది కదా, అది రిటర్న్ వచ్చిన తర్వాత దాంట్లో వెళ్ళాలని అనుకుంటున్నాం మేము. ఇక్కడైతే క్యూలో ఇంకా చాలామంది ఉన్నారు బోటింగ్ చేయాల్సిన వాళ్ళు. కొంతమంది అయితే పైన కొండ కనిపిస్తుంది కదా, అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళున్నారు. స్మాల్ ట్రెక్కింగ్ అనమాట.
చాలామంది అటు వెళ్ళి ఉన్నారు, కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు బోటింగ్ కోసము. వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం అన్నమాట. మేము పెద్దవాళ్ళమే కొంచెం ఎక్కువ మందితో కలిసి వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. పిల్లలైతే అదిగో వెళ్ళిపోయారు, ముందుగానే వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకుంది ఏంటంటే కయాకింగ్ అనమాట. మేము జస్ట్ అందరితో పాటు మాకంటూ ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తారు, వాళ్ళు సేఫ్టీ కోసం అనమాట. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇద్దరిద్దరు వెళ్తుందనమాట. దీన్ని మాత్రం కయాకింగ్ అంటారు. వాళ్ళే ఇండివిజువల్గా చేసుకొని రావాల్సి ఉంటుంది. నేను చెప్పిన కొండ దూరంగా కనిపిస్తుంది చూడండి, అదనమాట. నేను క్లియర్గా కూడా తీసాను, మీరు చూడొచ్చు వీడియోలో ఒకసారి. ఇందాక నేను చెప్పిన కొండ అదేనండి, చూశారు కదా, ఒక పాములాగా బ్లూ కలర్లో, అదంతా పైన షెల్టర్ అన్నమాట కొండ ఎక్కడానికి. ఇప్పుడు మా టర్న్ అనమాట. మేము స్టార్ట్ అయ్యాము, ఎక్కి కూర్చున్నాము, జాకెట్ అంతా వేసేసుకొని. అది తీస్తున్నాను కదా నేనే అనమాట. అది మా పాప క్యాప్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది పడిపోతుందని. నేను ఇంకా వాటర్లోకి దిగిన తర్వాత, అంటే స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను లోపల ఎలా ఉంది అనేసి. లోపల అయితే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, లోతు కూడా ఎక్కువే ఉంది. కాకపోతే మనకి లైఫ్ జాకెట్ ఇచ్చున్నారు, అలాగే వాళ్ళ సెక్యూరిటీ అంటే మనకి వాళ్ళ పర్సన్స్ కూడా ఇద్దరు ఉన్నారు. నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వాటర్లో నుంచి చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే. Sorry. ಅದು ಇಬ್ರು ಇದ್ರೆ ಆರಾಮಾಗಿ ಆಯ್ತಾ